మెగాస్టార్ చిరంజీవి. అన్న నడి చూస్తే మాస్, అన్న స్టెప్ వేస్తే మాస్, మమ మాస్. ఆయన మాస్ అయినా క్లాస్ అయినా బాస్ స్టెప్ వేస్తే ఇక అంతే సంగతులు. ఆయనే మన మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి నటనని ఇష్టపడే వారి కంటే ఆయన డాన్స్ ని ఇష్టపడేవారు చాలా ఎక్కువ అని చెప్పాలి. చిరు కాలు కనిపితే థియేటర్లు దద్దరిల్లిపోయేవి. డాన్స్ అంటే మెగాస్టార్, మెగాస్టార్ అంటే డాన్స్ అనే బలమైన ముద్రను ఆయన వేయగలిగారు. మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీత. ఆయన బాడీలోనే ఒక రిథం ఉంటుంది. ఆయనకు కొరియోగ్రఫీ చేయడానికి కొరియోగ్రాఫర్లు ఎంతో ఇష్టాన్ని చూపించేవారు. చిరంజీవిని సుప్రీం హీరోగా నిలబెట్టిన మూవీ ఖైదీ. 1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతోనే చిరంజీవి స్టార్ గా ఎదిగారు. ఈ మూవీలోని రగులుతోంది మొగలి పొద సాంగ్ లో హీరోయిన్ మాధవితో కలిసి చిరు వేసిన స్టెప్స్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్. ఆ పాటను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇదే తరహాలో ఎన్నో పాటలు వచ్చినా చిరు మాధవిల గ్రేస్ ముందు అవేవి నిలబడలేకపోయాయి. చక్కని చుక్క, పసివాడి ప్రాణం. 1987లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన పసివాడి ప్రాణం చిత్రంతో తెలుగు సినిమాకు బ్రేక్ డాన్స్ ను పరిచయం చేశారు చిరంజీవి. ఇందులోని చక్కని చుక్కల బ్రేక్ డాన్స్ అంటూ సాగే పాటలో విజయశాంతితో కలిసి చిరు వేసిన స్టెప్స్ ని నాటితరం మర్చిపోలేదు. ఇప్పటికీ ఈ పాట వస్తే ఎవరైనా కాలు కదపాల్సిందే. త్రినేత్రుడు చిత్రంలోని హే పాపా అంటూ వచ్చే డాన్స్ లో చిరంజీవి మరోసారి తన బ్రేక్ డాన్స్ స్కిల్స్ ని చూపించారు. ఈ సినిమాలో భానుప్రియ హీరోయిన్. స్వతహాగా క్లాసికల్ డాన్సర్ కావడంతో ఆమె చిరుతో సమానంగా స్టెప్పులు వేసేవారు. 1989లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన లంకేశ్వరుడు మూవీలోని 16 ఏళ్ల వయసు పడిపడి లేచే మనసు సాంగ్ లో చిరంజీవి వేసిన స్టెప్స్ ఎన్నిసార్లు చూసినా థ్రిల్ గా అనిపిస్తాయి. గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ ఒక ప్రత్యేకత. ఇక 1500 సినిమాల్లో అత్యధిక పాటల్లో డాన్స్ చేసినందుకు గాను ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. తన నటనతో కెరీర్ కు పునాది రాళ్లు వేసుకుని స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి చిరంజీవి. మెగాస్టార్ గా తెలుగు సినీ ప్రపంచంలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న నటుడు ఆయన. తెలుగు సినీ ప్రపంచంలో విజేతగా నిలవాలంటే ఎంతగా శ్రమించాలో అంతకు రెట్టింపు శ్రమతో అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. ఇక ఆయన కొన్ని హిట్ సాంగ్స్ చూస్తే సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఇక ఆయన కొన్ని హిట్ సాంగ్స్ చూస్తే సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సిన్ని సిన్ని కోరికలెడగా ఈ పాటలన్నీ యువతని ఉర్రూతలొగించాయి. ఇక ఇందిరా సినిమాలో దాయి దాయి దామా పాటకి చిరంజీవి వేసిన స్టెప్ ని యూత్ ఇప్పటికీ మర్చిపోలేరు. ఈ పాటలో చిరంజీవి వేసిన స్టెప్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిరంజీవి విజయశాంతి కాంబినేషన్ అంటే ఒక సెన్సేషన్ అని చెప్పాలి. చిరంజీవి విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి. గ్యాంగ్ లీడర్ సినిమాలోని సండే అననురా మండే అననురా అన్న సాంగ్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో మెగాస్టార్ నటన, డాన్స్ అద్భుతం అని చెప్పాలి. బప్పిలహరి సంగీతం అందించిన ఈ పాటను మనం ఇప్పటికీ హమ్ చేస్తూనే ఉంటాం. ఈ జనరేషన్ సాంగ్స్ లో అమ్మడు, లెట్స్ డు కుమ్ముడు పాట అయినా, వాల్తేరు వీరయ్య సినిమాలోని చెలో చెలో డాన్సింగ్, పూనకాల లోడింగ్ సాంగ్ అయినా చిరంజీవి ఇమేజ్ ని అమాంతం పెంచేశాయి. యూత్ లో ఆయన అట్రాక్షన్ ఏమాత్రం తగ్గలేదని, ఆయన స్టెప్ లో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాయి. అప్పుడైనా ఇప్పుడైనా డాన్స్ అంటే చిరంజీవి, చిరంజీవి అంటే డాన్స్. స్టెప్పులు ఎరగదీయటంలో ఆయనే ఎప్పుడు మెగాస్టార్ చిరంజీవి. అన్న నడి చూస్తే మాస్, అన్న స్టెప్ వేస్తే మాస్, మమ మాస్. ఆయన మాస్ అయినా క్లాస్ అయినా బాస్ స్టెప్ వేస్తే ఇక అంతే సంగతులు. ఆయనే మన మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి నటనని ఇష్టపడే వారి కంటే ఆయన డాన్స్ ని ఇష్టపడేవారు చాలా ఎక్కువ అని చెప్పాలి. చిరు కాలు కనిపితే థియేటర్లు దద్దరిల్లిపోయేవి. డాన్స్ అంటే మెగాస్టార్, మెగాస్టార్ అంటే డాన్స్ అనే బలమైన ముద్రను ఆయన వేయగలిగారు. మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీత. ఆయన బాడీలోనే ఒక రిథం ఉంటుంది. ఆయనకు కొరియోగ్రఫీ చేయడానికి కొరియోగ్రాఫర్లు ఎంతో ఇష్టాన్ని చూపించేవారు. చిరంజీవిని సుప్రీం హీరోగా నిలబెట్టిన మూవీ ఖైదీ. 1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతోనే
చిరంజీవి స్టార్ గా ఎదిగారు. ఈ మూవీలోని రగులుతోంది మొగలి పొద సాంగ్ లో హీరోయిన్ మాధవితో కలిసి చిరు వేసిన స్టెప్స్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్. ఆ పాటను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇదే తరహాలో ఎన్నో పాటలు వచ్చినా చిరు మాధవిల గ్రేస్ ముందు అవేవి నిలబడలేకపోయాయి. చక్కని చుక్క, పసివాడి ప్రాణం, 1987లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన పసివాడి ప్రాణం చిత్రంతో తెలుగు సినిమాకు బ్రేక్ డాన్స్ ను పరిచయం చేశారు చిరంజీవి. ఇందులోని చక్కని చుక్కల బ్రేక్ డాన్స్ అంటూ సాగే పాటలో విజయశాంతితో కలిసి చిరు వేసిన స్టెప్స్ ని నాటితరం మర్చిపోలేదు. ఇప్పటికీ ఈ పాట వస్తే ఎవరైనా కాలు కదపాల్సిందే. త్రినేత్రుడు చిత్రంలోని హే పాపా అంటూ వచ్చే డాన్స్ లో చిరంజీవి మరోసారి తన బ్రేక్ డాన్స్ స్కిల్స్ ని చూపించారు. ఈ సినిమాలో భానుప్రియ హీరోయిన్. స్వతహాగా క్లాసికల్ డాన్సర్ కావడంతో ఆమె చిరుతో సమానంగా స్టెప్పులు వేసేవారు. 1989లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన లంకేశ్వరుడు మూవీలోని 16 ఏళ్ల వయసు పడిపడి లేచే మనసు సాంగ్ లో చిరంజీవి వేసిన స్టెప్స్ ఎన్నిసార్లు చూసినా థ్రిల్ గా అనిపిస్తాయి. గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ ఒక ప్రత్యేకత. ఇక 1500 సినిమాల్లో అత్యధిక పాటల్లో డాన్స్ చేసినందుకు గాను ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. తన నటనతో కెరీర్ కు పునాది రాళ్లు వేసుకుని స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి చిరంజీవి. మెగాస్టార్ గా తెలుగు సినీ ప్రపంచంలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న నటుడు ఆయన. తెలుగు సినీ ప్రపంచంలో విజేతగా నిలవాలంటే ఎంతగా శ్రమించాలో అంతకు రెట్టింపు శ్రమతో అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. ఇక ఆయన కొన్ని హిట్ సాంగ్స్ చూస్తే సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఇక ఆయన కొన్ని హిట్ సాంగ్స్ చూస్తే సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సిన్ని సిన్ని కోరికలెడగా ఈ పాటలన్నీ యువతని ఉర్రూతలొగించాయి. ఇక ఇందిరా సినిమాలో దాయి దాయి దామా పాటకి చిరంజీవి వేసిన స్టెప్ ని యూత్ ఇప్పటికీ మర్చిపోలేరు. ఈ పాటలో చిరంజీవి వేసిన స్టెప్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిరంజీవి విజయశాంతి కాంబినేషన్ అంటే ఒక సెన్సేషన్ అని చెప్పాలి. చిరంజీవి విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి. గ్యాంగ్ లీడర్ సినిమాలోని సండే అననురా మండే అననురా అన్న సాంగ్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో మెగాస్టార్ నటన, డాన్స్ అద్భుతం అని చెప్పాలి. బప్పిలహరి సంగీతం అందించిన ఈ పాటను మనం ఇప్పటికీ హమ్ చేస్తూనే ఉంటాం. ఈ జనరేషన్ సాంగ్స్ లో అమ్మడు, లెట్స్ డు కుమ్ముడు పాట అయినా, వాల్తేరు వీరయ్య సినిమాలోని చెలో చెలో డాన్సింగ్, పూనకాల లోడింగ్ సాంగ్ అయినా చిరంజీవి ఇమేజ్ ని అమాంతం పెంచేశాయి. యూత్ లో ఆయన అట్రాక్షన్ ఏమాత్రం తగ్గలేదని, ఆయన స్టెప్ లో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాయి. అప్పుడైనా ఇప్పుడైనా డాన్స్ అంటే చిరంజీవి, చిరంజీవి అంటే డాన్స్. స్టెప్పులు ఎరగదీయటంలో ఆయనే ఎప్పుడు మెగాస్టార్ చిరంజీవి. అన్న నడి చూస్తే మాస్, అన్న స్టెప్ వేస్తే మాస్, మాస్. ఆయన మాస్ అయినా క్లాస్ అయినా బాస్ స్టెప్ వేస్తే ఇక అంతే సంగతులు. ఆయనే మన మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి నటనని ఇష్టపడే వారి కంటే ఆయన డాన్స్ ని ఇష్టపడేవారు చాలా ఎక్కువ అని చెప్పాలి. చిరు కాలు కనిపితే థియేటర్లు దద్దరిల్లిపోయేవి. డాన్స్ అంటే మెగాస్టార్, మెగాస్టార్ అంటే డాన్స్ అనే బలమైన ముద్రను ఆయన వేయగలిగారు. మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీత. ఆయన బాడీలోనే ఒక రిథం ఉంటుంది. ఆయనకు కొరియోగ్రఫీ చేయడానికి కొరియోగ్రాఫర్లు ఎంతో ఇష్టాన్ని చూపించేవారు. చిరంజీవిని సుప్రీం హీరోగా నిలబెట్టిన మూవీ ఖైదీ. 1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతోనే చిరంజీవి స్టార్ గా ఎదిగారు. ఈ మూవీలోని రగులుతోంది మొగలి పొద సాంగ్ లో హీరోయిన్ మాధవితో కలిసి చిరు వేసిన స్టెప్స్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్. ఆ పాటను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇదే తరహాలో ఎన్నో పాటలు వచ్చినా చిరు మాధవిల గ్రేస్ ముందు అవేవి నిలబడలేకపోయాయి. చక్కని చుక్క, పసివాడి ప్రాణం, 1987లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన పసివాడి ప్రాణం చిత్రంతో తెలుగు సినిమాకు బ్రేక్ డాన్స్ ను పరిచయం చేశారు చిరంజీవి. ఇందులోని చక్కని చుక్కల బ్రేక్ డాన్స్ అంటూ సాగే పాటలో విజయశాంతితో కలిసి చిరు వేసిన స్టెప్స్ ని నాటితరం మర్చిపోలేదు. ఇప్పటికీ ఈ పాట వస్తే ఎవరైనా కాలు కదపాల్సిందే. త్రినేత్రుడు చిత్రంలోని హే పాపా అంటూ వచ్చే డాన్స్ లో చిరంజీవి మరోసారి తన బ్రేక్ డాన్స్ స్కిల్స్ ని చూపించారు. ఈ సినిమాలో భానుప్రియ హీరోయిన్. స్వతహాగా క్లాసికల్ డాన్సర్ కావడంతో ఆమె చిరుతో సమానంగా స్టెప్పులు వేసేవారు. 1989లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన లంకేశ్వరుడు మూవీలోని 16 ఏళ్ల వయసు పడిపడి లేచే మనసు సాంగ్ లో చిరంజీవి వేసిన స్టెప్స్ ఎన్నిసార్లు చూసినా థ్రిల్ గా అనిపిస్తాయి. గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ ఒక ప్రత్యేకత. ఇక 1500 సినిమాల్లో అత్యధిక పాటల్లో డాన్స్ చేసినందుకు గాను ఆయన
ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. తన నటనతో కెరీర్ కు పునాది రాళ్లు వేసుకుని స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి చిరంజీవి. మెగాస్టార్ గా తెలుగు సినీ ప్రపంచంలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న నటుడు ఆయన. తెలుగు సినీ ప్రపంచంలో విజేతగా నిలవాలంటే ఎంతగా శ్రమించాలో అంతకు రెట్టింపు శ్రమతో అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. ఇక ఆయన కొన్ని హిట్ సాంగ్స్ చూస్తే సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఇక ఆయన కొన్ని హిట్ సాంగ్స్ చూస్తే సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సిన్ని సిన్ని కోరికలెడగా ఈ పాటలన్నీ యువతని ఉర్రూతలొగించాయి. ఇక ఇందిరా సినిమాలో దాయి దాయి దామా పాటకి చిరంజీవి వేసిన స్టెప్ ని యూత్ ఇప్పటికీ మర్చిపోలేరు. ఈ పాటలో చిరంజీవి వేసిన స్టెప్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిరంజీవి విజయశాంతి కాంబినేషన్ అంటే ఒక సెన్సేషన్ అని చెప్పాలి. చిరంజీవి విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి. గ్యాంగ్ లీడర్ సినిమాలోని సండే అననురా మండే అననురా అన్న సాంగ్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో మెగాస్టార్ నటన, డాన్స్ అద్భుతం అని చెప్పాలి. బప్పిలహరి సంగీతం అందించిన ఈ పాటను మనం ఇప్పటికీ హమ్ చేస్తూనే ఉంటాం. ఈ జనరేషన్ సాంగ్స్ లో అమ్మడు, లెట్స్ డు కుమ్ముడు పాట అయినా, వాల్తేరు వీరయ్య సినిమాలోని చెలో చెలో డాన్సింగ్, పూనకాల లోడింగ్ సాంగ్ అయినా చిరంజీవి ఇమేజ్ ని అమాంతం పెంచేశాయి. యూత్ లో ఆయన అట్రాక్షన్ ఏమాత్రం తగ్గలేదని, ఆయన స్టెప్ లో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాయి. అప్పుడైనా ఇప్పుడైనా డాన్స్ అంటే చిరంజీవి, చిరంజీవి అంటే డాన్స్. స్టెప్పులు ఎరగదీయటంలో ఆయనే ఎప్పుడూ మెగాస్టార్.